టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్లు రోడ్డున పడాల్సి వచ్చింది. చేసిన పనులకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు కాంట్రాక్టర్లు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తే గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వడ్డీలు చెల్లించక తమ కుటుంబాలు కూడా గడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిలో తమ పాత్ర ఎంతో ఉందని, డబ్బులు చెల్లించకుండా టెండర్లకు ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏడాది కాలంగా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్టర్లు. వర్క్స్ అని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ ఆఫీస్ నుంచి టెండర్లు పిలిచారు. స్పెషల్ డెవలప్మెంట్ అని దానికి ఫండే లేదండి. వర్కులు చేసి కలెక్టర్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళు ఫండ్ లేదని చెప్పేసి అంటారు. ఆ టెండర్లు కూడా పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు. కాబట్టి ఆ పేమెంట్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఎలక్షన్ వర్కులు చేసినాము. ఎలక్షన్ పేమెంట్ కూడా ఇంతవరకు లేదు. ఆ పేమెంట్స్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పేసి వర్కులు చేయమన్నారు. ఆ వర్కులు కూడా కంప్లీట్ చేసినాం. ఇంతవరకు 3 months 4 months అయితే దగ్గర వస్తుంది. ఇప్పటివరకు ఆ పేమెంట్ ఇవ్వలేదు. ఆ పేమెంట్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ కోరుతున్నాం. నేను ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం మా చిన్న కాంట్రాక్టర్లే. అభివృద్ధి అనేది జరిగేది మా వల్లనే, ఇంకా ఎవరితో కాదు. మేము బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేసి గ్రేటర్ హైదరాబాద్ని ఒక సిలికాన్ సిటీగా పేరు తెచ్చుకున్న కాంట్రాక్టర్లు మేము. ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము నివేదిక ఇచ్చినాము. మాకు డబ్బులు ఇవ్వండి సార్, డబ్బులు ఇస్తే మేము పెట్టుబడి పెట్టి పని చేసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పినాం. ఇంతవరకు లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి కోరుకునేది ఒకటే, మా పేమెంట్లు ఇస్తే మేము ఈ హైదరాబాద్ సిటీని ఎక్కువనో తీసుకెళ్తాము. ఒక నిలువు బడ్జెట్ ఫండ్ని తీసుకొచ్చే కార్యక్రమం మా దగ్గర ఉంది. ఇంకోటి డబ్బులు లేవంటున్నారు. డబ్బులు లేనప్పుడు టెండర్ ఎందుకు పిలుస్తున్నారు? డబ్బులు ఉన్నప్పుడు టెండర్ పిలవాలి. కావున దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా చిన్న కాంట్రాక్టర్ని దయచేసి మా మీద ఎంతోమంది మా భార్య పిల్లలు ఆధారపడి ఉంటారు, లేబర్ ఆధారపడి ఉంటారు. ఇది మీ దృష్టిలో పెట్టుకోండి సార్. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా పేమెంట్